దేవుడినైనా దెయ్యాన్నైనా ఎవరినో ఒకరిని నమ్మాలంటాను. బిజినెస్ తీసుకురావాలన్నా బిజినెస్ ఎక్కువ చేయాలన్నా మీరే. 10 కంపెనీలు తిరిగితే మనకు నిజంగా ఎప్పుడు గ్రోత్ రాదు. ఎందుకు గ్రోత్ రాదంటే ఈయన అక్కడ చేస్తాడు, ఇక్కడ చేస్తాడు, అక్కడ తిరుగుతాడు, ఇక్కడ తిరుగుతాడు అని ఆ పర్సన్ కి వాల్యూ ఉండదు. అదే ఒక్కదాని మీద నమ్మకం కూర్చుంటే గ్యారంటీ అది మంచి చెడు 100% మీకు గ్రోత్ అందులో కనబడదు. అంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఎక్కడైనా కంపెనీ వాళ్ళు చూసుకోవాలంటే కంపెనీకి వాళ్ళు ఏమిటో చూపించాలి. కంపెనీ మీరేంటో చూస్తుంది. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. నాకు ఆయన ఏం పేరు బాస్ మీ పేరు? దుర్గారావు. నాకు దుర్గారావు అంటే ఒక అభిమానం. ఇన్ టైంలో 5,000 గజాలు ఒక టార్గెట్ పెట్టాం. డైరెక్ట్ లో 5,000 గజాలు మీ టార్గెట్. ఆయన ఒక్కడ 5,000 గజాలు విత్ ఇన్ టైంలో కంప్లీట్ చేసిండు. ఇప్పుడు ఇంతమందిలో ఆయన ఒక్కడు నాకు ఎట్లా గుర్తుకొచ్చింది దుర్గారావు. ఆ టైంకి ఆయన చేసింది కాబట్టి. ఒక కంపెనీలో మనమంటే ఏందో తెలియాలన్నా, మనం ఒక లీడర్ అవ్వాలన్నా, 10 మందికి మనం గుర్తింపు రావాలంటే మనమంటే ఆ కంపెనీకి చూపించాలి. అప్పుడు 100% నీకు మంచి వాల్యూ ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ కి ఒక పర్సన్ మంచిగా పూజలు చేసిండు. ఏదో బై మిస్టేక్ హెలికాప్టర్ లో ప్రయాణిస్తుండగా ఏదో ప్రాబ్లం ఉండి ఇంకొక 2 నిమిషాలు బ్లాస్ట్ అవుతుంది అంటే అక్కడ ఏంది అంటే దూకాలి. కానీ నేను పూజలు చేసిన కాన్ఫిడెన్స్ దేవుడు నన్ను కాపాడుతాడని దూకిండు. అక్కడ నుండి మినిమం ఒక 1 మినిట్ పడుతుండగా రామా నువ్వు నాకు కాపాడు అన్నాడంట. అరే నా భక్తుడు కిందకు దూకుతాడు, వస్తాడు, పోదామని బయలుదేరి కాపాడదామంటే రాముడు వస్తాడు రాడు అప్పుడే డౌట్ వస్తుంది. ఇంకా మళ్ళీ కృష్ణ నన్ను కాపాడు అంటాడు. అరే నాకు కాకుండా కృష్ణుడికి కోరిండు. సరే కృష్ణుడు వెళ్తాడులే, నేను వెళ్ళను అనుకో ఊరుకోండి. మళ్ళీ కృష్ణుడు వస్తాడో రాడో నాకు డౌట్ ఉండి అయ్యప్ప నువ్వు కాపాడు అన్నాడంట. అంటే అరే కృష్ణుడు వెళ్తాడు నాకు పిలిచిండని అంటే ఈయన వాళ్ళందరికీ పిలిచిండు, నాకు పిలిచి ఎవరో వారు కాపాడతారు అయ్యప్ప అలా చూస్తున్నాడు దబ్బును పడిందండి. మనం ఏదైనా కంపెనీకి ఒకటే నమ్మినాం అనుకోండి, మీ కష్టకాలంలో కూడా ఆ కంపెనీ మిమ్మల్ని చూస్తుంది. మీరు 4 దగ్గర పెట్టినారు అనుకోండి, జనరల్ గా 100% వాళ్ళ దగ్గర చేస్తారు. నా మనిషి కాదు కదా యువతలో ఉంటాడు. మీ సీనియర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మిమ్మల్ని అలాగే చూస్తారు. మీ సీనియర్ మీకు ఒక లెజెండ్. ఎవరైతే మీ లీడర్ ఉన్నాడో ఆయన ఉండడం పట్టించే కదా మీరు ఇక్కడికి వచ్చి ఉన్నారు. 4 రూపాయలు సంపాదించుకుని మనకు డ్రీమ్ అయితే వస్తుంది కదా మనకి. ఎప్పుడైనా ఎవరితో మనం సక్సెస్ అవుతామో, వాళ్ళ హెల్ప్ పొందుతామో అటువంటి పీపుల్ని మనం వదిలిపెట్టద్దు. మరిచిపోయిన వాడికి ఎప్పుడు సక్సెస్ ఉండదు. ఇది అందులో డౌటే లేదు.